హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, నేనైతే మంచి లవ్ బీజిఎంతో గర్ల్స్ వీడియో అయితే ఎడిట్ చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. She got beautiful eyes and she's with him. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రీ వీడియో బీట్ మార్క్ అండ్ సీసీ ఎఫెక్ట్ ప్రొజెక్ట్ లింక్స్ని అయితే మీరు హెల్ప్మెషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే బీట్ మార్క్ సీసీ ఎఫెక్ట్ ప్రొజెక్ట్ లింక్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతాయి హెల్ప్మెషన్ యాప్లో. ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడైతే చూడొచ్చు మీరు. బీట్ మార్క్లో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ లోపల అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే లిరిక్స్ ఉంటాయి, సాంగ్ లిరిక్స్. ఇక్కడైతే స్టార్టింగ్లో చూడొచ్చు 2 ఫొటోస్ ఉంటుంది. 2 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ డిస్ప్లే అవుతాయి. యానిమేషన్ మంచిగా ఉంటుంది, సరే ట్రై చేయండి. ఇక్కడ నుంచి అయితే నేను ఫోటో ఇచ్చాను. ఫోటోకి షేక్ ఎఫెక్ట్ ఆర్డర్ ఉంది. జస్ట్ మీరు 3 లేయర్స్ ఉంటుంది కదా. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అయితే మీరు ఏం టచ్ చేయకండి, అది అలాగే ఉంటుంది. మీరేం చేస్తారంటే మీరు ఇక్కడ కింద అయితే ఒరిజినల్ ఫోటో ఉంటుంది, పైన మిడిల్లో లిరిక్స్ ఉంటాయి, పైన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది. ఇన్విజిబుల్ చేస్తే ఇలా ఉంటుంది ఈ ఫోటో. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేయాలి మీరు. ఫోటో యాప్ ఓపెన్ చేసి యాప్ యూజ్ చేసి ఫోటో యాప్లో మీరు ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక 2-3 ఫొటోస్ని అయితే మంచి ఫొటోస్ని ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి పెట్టుకోండి. ముందుగా మీరు కొత్తగా ఫొటోస్ని జస్ట్ ఎవరిదైనా వీడియో ఎడిట్ చేయాలంటే జస్ట్ మీరు ఈ ఫోటో క్లిక్ చేసి ఒరిజినల్ ఫోటోని మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ ఫోటో ఇలా క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోటో యాప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరైతే డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేసి ఫోటో యాప్ ఓపెన్ చేసి సెలెక్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కదా. ఈ ఫోటో క్లిక్ చేస్తే ఇదైతే స్కాన్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో అంటే ఇలా ఇస్తుంది. మీరు ఒక 2-3 ఫొటోస్ మంచి ఫొటోస్ని అయితే ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఆప్షన్ కింద, ట్రాన్స్పరెంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే తర్వాత సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో వస్తుంది. తర్వాత కింద మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒరిజినల్ ఫోటోని యాడ్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ప్లస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కావాలంటే ఇలా చూడొచ్చు, లిరిక్స్ ఇలా అయితే ప్లే అవుతుంది. మంచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇక్కడ కూడా అదే ఫోటోని లేకపోతే వేరే ఫోటోని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఏం వేరే ప్రాసెస్ ఉండదు. ఇక్కడ నుంచి అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫొటోస్ని అయితే జస్ట్ మీరు ఈ సింబల్ ఉంది కదా, కాపీ 3 లేయర్స్ 4th ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాను నేను 9:16 రేషియో, 9 సెకండ్స్ ఉంది కదా. అక్కడైతే పేస్ట్ 3 లేయర్స్ పేస్ట్ చేసుకోండి ఇలా. తర్వాత ఇక్కడ 11:27 మిల్లీసెకండ్స్ దగ్గర అయితే పేస్ట్ చేసుకోండి. 3 లేయర్స్ని కాపీ చేసుకున్నాం కదా, ఫస్ట్ 3 లేయర్స్, తర్వాత మళ్ళీ పేస్ట్ 3 లేయర్స్ ఇలా అయితే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో అయితే 3 ఫొటోస్ ఉంటుంది.
అలాగే టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది, మై సిటీ మ్యూజిక్ ఫోటో లాస్ట్ మంచిగా ఉంటుంది. సో ముందుగా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడ నుంచి అయితే మీరు ఫొటోస్ స్టార్ట్ చేసుకోవాలి. ఓన్గా మీరు 619 మిల్లీ సెకండ్స్ నుంచి అయితే ఫోటోస్ స్టార్ట్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు జస్ట్ ఇక్కడైతే ఫొటోస్ ఎక్కడ వరకు ఉంటే ఇక్కడ వరకు, ఇక్కడ ఉంది కదా ఈ బీట్ మార్క్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి 619 నుంచి 95 వరకు ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫోటో. లేకపోతే జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీదకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి సో ఏ రేషియో ఫోటోనైనా క్లిక్ చేసుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో జూమ్ ఎక్కువ తక్కువ ఇలాగుంటే మీరు ఏం చేస్తారంటే సో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ చేస్తే ఇలా పూర్తిగా ఫ్రేమ్ అయితే సెట్ అవుతుంది. తర్వాత గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది, గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో సర్కిల్ ఉంటుంది, సర్కిల్ నుంచి సర్కిల్ అనేది ఉంటుంది. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసి మీరు జస్ట్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీరు వేరే ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఇలా యాడ్ చేసుకొని కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. సో వాట్సాప్ డీపీలో ఎలాగుంటుందో అలాగా ఉంటుంది, అలా కనపడాలంటే సో మీరు కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. ఫోటోది జూమ్ ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోండి. సో ఇలా ఉంటుంది, ఇలా కొత్తగా యాడ్ చేసుకుంటుంది. సో ఇలా ఉంటుంది. సో యానిమేషన్ మొత్తం ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకోవాలి. ఇలా సో సెకండ్ ఫోటో కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి సో మళ్ళీ ఒక ఫోటో పెట్టిన ఫోటో చేసి ఇలా యాడ్ చేసుకుంటే ఈజీగా. సో ఇలా మొత్తం ఫొటోస్ని అయితే రిప్లేస్ చేసుకున్న తర్వాత ఎండింగ్ వరకు అయితే రీప్లేస్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాం. సో గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి సో ఈ ఫోటో మీద మళ్ళీ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి సో ఈ ఫోటో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. జూమ్ తక్కువ చేసుకోండి. సో ఇలా తక్కువ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా సెట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు డబుల్ ట్యాప్ బ్యాక్ వచ్చేయండి. సో ఇలా మొత్తం మీరు ఫొటోస్ని అయితే అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో ఇక్కడ 3 ఇమేజెస్ ఉంటుంది. సో గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, సో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఫొటోస్ రీప్లేస్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫోటో మీద క్లిక్ చేసి సో మై స్వీటీ లిరిక్ ఉంటుంది. సో రెక్టాంగిల్ అంటూ ఉంటుంది. సో ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ ఏదొక ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో సో ప్లస్ క్లిక్ చేసి ఇక్కడైతే ఫోటో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. జూమ్ తక్కువ చేసుకోవడం లేకపోతే ఎక్కువ చేసుకోవాలి, సెట్ అవ్వాలంటే మీ ఇష్టం, మీరు చూసేటప్పుడు తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఫోటో సెట్ అయింది అది ఒకసారి తీసుకొని మీరు వీడియో తీసుకొని ఇలా ఎడిట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సో ఇలాగుంటుంది. మనకు కొత్తగా యాడ్ చేసాం కదా ఫోటో, ఇలా వస్తుంది. సో 2 ఫొటోస్ కూడా సేమ్ ప్రాసెస్. మీరైతే 2 ఫొటోస్ కూడా ఫొటోస్ రీప్లేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో సెకండ్ ఫోటో చూద్దాం. ఇప్పుడు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి సింబల్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది. ఫోటో క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కదా. సో మీరు జస్ట్ జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుని ఫోటోని సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్ చేసుకొని రిప్లేస్ చేసుకొని సో ఇలా వస్తుంది. సో లాస్ట్లో మీరు ఫోటోని అయితే యాడ్ చేసుకొని రిప్లేస్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంది ప్రాసెస్. లాస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఈ బిట్ మార్క్కి సెట్ అయింది, ఇక్కడ కరెక్ట్ ఉంది కదా. సో నిమిషం వస్తుంది.
ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేసుకున్నప్పుడు ఇలా తక్కువ ఉంటుంది బీట్ మార్క్ పెట్టి. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ గ్రూప్ ఉంది కదా, సో డ్యూరేషన్ని తక్కువ చేసుకోవాలి, ఈ బీట్ మార్క్కి అడ్జస్ట్ చేయాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా కంప్రెస్ అవుతుంది. సేమ్ 2 లేయర్స్కి 2 గ్రూప్స్ సెలెక్ట్ చేయాలి మీరు. సేమ్ మళ్ళీ తప్పని 14 మినిట్స్ అక్కడి నుంచి అయితే ముందరికి ఉండాలి. సో ఈ డ్యూరేషన్ సింబల్ క్లిక్ చేసి ఇలా స్క్రిప్ట్ కంప్రెస్ చేసుకోండి మీరు. ఇదైతే ఓకే నడుస్తుంది. తర్వాత ఈ ఫొటోస్ ఉంటాయి. సో బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. సో సీసీ ఎఫెక్ట్ మీరు యూస్ చేస్తే బాగుంటుంది. సో మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంది కదా, క్లిక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈ సింబల్ క్లిక్ చేసి 4th లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. కాపీ 7 లేయర్స్, ఆ 7 లేయర్స్ని కాపీ చేసుకొని ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి సో మీరు ఫొటోస్ అని రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ 15 milliseconds ఉంది కదా, అక్కడనైతే పేస్ట్ 7 లేయర్స్ని క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. సో ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. ఫైనలీ లాస్ట్లో మీరు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి పైన సో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 9797.